నమస్కారం. ఈనాటి మన లోతైన విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ఒక అందమైన విషయాన్ని మాట్లాడుకోబోతున్నాం. చాలా ఆసక్తికరమైన విషయం. అదేంటంటే 5 ఏళ్లలోపు ఉన్న చిన్నారి పిల్లలకు శబ్దాలు, సంగీతం ఎంత ఆప్యాయంగా పరిచయం చెయ్యాలి అనేది. మన ముందు అంగన్వాడీ విద్యా ప్రణాళికలు, పరిశోధనా పత్రాలు ఉన్నాయి. వీటి ఆధారంగా మాట్లాడుకుందాం. అసలు ఈ విషయం ఎందుకంత ఆసక్తికరంగా ఉంటుందంటే, పసిపిల్లల మెదడు ఎదుగుదలకు ఈ శబ్దాలను గుర్తించడం చాలా ముఖ్యం. దీనివల్ల వాళ్ల మెదడులో నరాల అనుసంధానం చాలా వేగంగా జరుగుతుంది. నిజమే. మీరెప్పుడైనా గిన్నెలతో ఆడుకున్నారా అని మనం ఆ బుజ్జి పిల్లలను అడిగితే వాళ్ల కళ్లల్లో ఎంత ఉత్సాహం కనిపిస్తోందో కదా. అవును. ఆ చిన్న ప్రశ్నతో వాళ్లు తాము ఇంతకుముందు విన్న శబ్దాలను వెంటనే గుర్తు చేసుకుంటారు. మరి ఈ ఆటల ద్వారా పిల్లల్లో అభివృద్ధి చేయాల్సిన, సాధించాల్సిన సామర్థ్యాలేమిటో చూద్దాం. తప్పకుండా. సాధించాల్సిన సామర్థ్యాలు శీర్షిక కింద చూస్తే, పిల్లలు శబ్దాల మధ్య తేడాలను సులభంగా పసిగట్టడం ముఖ్యం. అలాగే తోటి పిల్లలతో కలిసి ఆనందంగా ఆడుకోవటం, వస్తువులను ఉపయోగించి ధ్వనులు చేయటం లాంటివి వయసుకు తగిన సులభమైన విషయాలను మాత్రమే ప్రోత్సహించాలి. కరెక్ట్. ఇవన్నీ చాలా ఆనందంగా చేయవచ్చు. దీనికోసం పత్రాల్లో ఒక చక్కటి ఆటనిచ్చారు. ఆ కృత్యం పేరు సంగీత నమూనాలు. అధిక తక్కువ స్వరం, బిగ్గరగా, మృదువైన ధ్వనులు ఏర్పరచటం, సరిపోల్చటం. పేరు కొంచెం పెద్దగా ఉన్నా వినడానికి భలే వినసొంపుగా ఉంది. ఆట మాత్రం చాలా సులభం. అవును. మరి ఈ ఆటకు కావలసిన వస్తువులు కూడా మన ఇంట్లో దొరికేవే. ఆ జాబితా కూడా ఇచ్చారు. అవేంటో చూద్దామా? కావలసిన వస్తువులు: స్టీల్ గిన్నెలు, కర్రలు లేదా స్పూన్లు, కార్డ్బోర్డ్, గమ్, రాళ్ళు, గింజలు, బియ్యం లేదా పప్పుధాన్యాలు, ఖాళీ సీసాలు. చూశారా, మన చుట్టూ సులభంగా దొరికే వస్తువులతోనే ఎంత అద్భుతం చేయవచ్చో. నిజంగా. ఇక ఈ ఆటను ఎలా ఆడించాలో వయసుల వారీగా స్పష్టంగా చెప్పారు. ముందుగా వయసు 3-4 పిల్లలకు చూద్దాం. చెప్పండి. వయసు 3-4 వారి కోసం ఉపాధ్యాయులు ఖాళీ సీసాలలో పప్పు, రాళ్ళు లేదా బియ్యం నింపాలి. నింపి మూత గట్టిగా మూసివేయాలి. అవును. ఆ తర్వాత ఆ సీసాలను చేతితో ఆడిస్తూ పిల్లలను కూడా అద్భుతమైన సంగీతం సృష్టించేలా ప్రోత్సహించాలి. భలే సరదాగా ఉంటుంది వాళ్లకి. మరి కాస్త పెద్ద పిల్లలకు, అంటే వయసు 4-5 వారికి ఎలాగో చూద్దాం. వయసు 4-5 పిల్లలకు కేవలం సీసాలతో శబ్దాలు చేయడంతో పాటుగా స్టీల్ గిన్నెలలో వివిధ స్థాయిలలో నీళ్లు నింపాలి. అంటే ఒక గిన్నెలో కొంచెం నీళ్లు, మరొక గిన్నెలో నిండుగా, అలాగా. సరిగ్గా చెప్పారు. అలా నింపి వాటిని కర్రలు లేదా స్పూన్లతో మెల్లగా కొడుతూ రకరకాల శబ్దాలు ఎలా సృష్టించాలో ఉపాధ్యాయులు వివరించాలి. దీనికి ఉపాధ్యాయుల సరైన మార్గనిర్దేశం చాలా అవసరం. ఇదంతా చేస్తున్నప్పుడు ఉపాధ్యాయులు ఏం గమనించవచ్చు అనే అంశం కూడా చాలా ముఖ్యం. అవును. ఏం గమనించవచ్చు అనేది చూస్తే ఆటలో పిల్లలు ఎంత చురుకుగా పాల్గొంటున్నారు అనేది చూడాలి. అలాగే వాళ్ల ముఖంలో ఎంత ఆనందముంది, వేర్వేరు శబ్దాలు విన్నప్పుడు వాళ్లు ఎలాంటి మాటలు వాడుతున్నారు అనే ముఖ్యమైన విషయాలను మనం గమనించాలి. ఇది పెద్ద శబ్దం, ఇది చిన్న శబ్దం అని వాళ్లు ముద్దుగా చెప్తుంటే ఎంత బాగుంటుందో. అవునండి. దీని గురించి కాస్త లోతుగా ఆలోచిస్తే ఈ చిన్న ఆటలు, శబ్దాల గుర్తింపు పిల్లలు భవిష్యత్తులో కొత్త పదాలు నేర్చుకోవడానికి ఎంతో ఉపయోగపడతాయి. అంటే భాషను వేగంగా నేర్చుకోవడానికి ఇదొక బలమైన పునాది వేస్తుందన్నమాట. ఖచ్చితంగా. అక్షరాలను స్పష్టంగా పలకడానికి ఈ శ్రవణశక్తే ఆధారం. ఎంత అందమైన ఆలోచన. పిల్లలతో గడిపే సమయం నిజంగా చాలా ఆనందకరమైంది. చిన్న చిన్న శబ్దాలతో వాళ్ల ఎదుగుదలను ఎంత బాగా తీర్చిదిద్దవచ్చో ఈరోజు తెలుసుకున్నాం. అవును. మరి ఈనాటి మన ఈ ఆప్యాయమైన విశ్లేషణను ఇంతటితో ముగిద్దాం. మళ్ళీ ఇంకో మంచి విషయంతో కలుద్దాం. అంతవరకు సంతోషకరమైన వీడ్కోలు.